ముందుగా పరిశుద్ధమైన బైబిల్ లేఖన భాగంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును మరి ఈ సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చదివిన లేఖన భాగాన్ని దేవుడు మనకి విరిచి వడ్డించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఆరాధన అనగా ఎన్నోసార్లు మనం చెప్తూ ఉంటాం, దేవుడు చేసిన మేలులకి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అంటే ఆరాధన అనేది ఏదో ఒక ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా దేవునికి మనం స్తుతి యాగము చెల్లించవలసిన వారు ఉంటున్నాం. ప్రతిరోజు కూడా మనం దేవుని స్తుతించే వారు ఉండాలి. ఏదో ఆదివారం వచ్చి ఏదో 4 మాటలు దేవుని స్తుతించేసినంత మాత్రానికి ఆయన సంతోషం కాదు, కానీ ప్రతిరోజు కూడా నువ్వు స్తుతించడం వల్ల ఆయన ఎంతో సంతోషించేవాడు. ఎందుకంటే దేవుడు చేస్తున్న మేలులు ఎన్నో రీతిలుగా మన మధ్య దేవుడు చేస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన చేసే మేలులు మనం గ్రహించలేమన్నమాట. ఆయనే మనకు మేలు చేశాడు. ఏంటి ఆయన చేసే మేలు, ఆయన చేసే ఉపకారములు అంటే నిజంగా దేవుడు చేసే మేలు అనేవి అర్థం అవ్వాలి అంటే ముందు ఆయన మన కొరకు ఏం చేశాడో అది గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ఆయన వల్లనే ఈరోజు మనం ఇంకా భూమి మీద సజీవులుగా బ్రతుకుతున్నాము అనగా మనం తిరుగుతున్నాము, మన పరిపాట్లు మనం చేసుకుంటున్నాము. ఈ రోజున మనం ఇంత ఆరోగ్యంగా మనం ఉన్నాము అంటే అది దేవుని కృప. ఎందుకంటే ఒక్కసారి మనం లోకంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ దినాలలో మనకంటే చిన్నవారు, మన సమాన వయసు కలిగిన వారు, మనకంటే పెద్ద వయసు కలిగిన వారు కూడా ఈరోజు ఎన్ని రకాలైన వ్యాధులతో, బాధలతో, శ్రమలతో, ఇబ్బందులతో బాధించబడుతూ వారెంతో కుంగిపోయి నలిగిపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. కానీ నీవు నేను కూడా ఆ స్థితిలో మనం లేము. ఏ రోజున నీవు నేను వాళ్ళతో పోల్చుకుంటే చాలా రెట్లు మనం బాగానే ఉన్నామన్నమాట. అందుకని ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన మనకు చేస్తున్న మేలుల విషయమై ఆయన మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఒక దినమును ముగించడము అనేది అది ఎంత కష్టమో అర్థమైందా? అది ఎంత కష్టమైనదో అది మనకు మాత్రం తెలియదు, కానీ దాని విలువ తెలుసుకున్న వారికి అర్థమవుతుంది. ఎందుకంటే 24 గంటల సేపు మన దినం అంటే రోజు మన జీవితంలో గడవాలి అంటే 24 గంటలు గడవాలి. 24 గంటలు గడవాలి అంటే ఎన్ని అపాయాల నుండి, ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని వ్యాధుల నుండి, ఎన్ని సమస్యల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఇంకా మనము సజీవులుగా భూమి మీద బ్రతుకున్నాము అంటే దేవుడు ఎన్నో కీడుల నుండి మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం భూమి మీద ఈ రీతిగా ఉన్నాం. అందుకనే మనం ఉన్న దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనం ఈ రోజున సజీవులుగా ఇంకా భూమి మీద ఉంచాడు. కాబట్టి దేవుడు, ప్రభువా నేనేమీ ఒక గొప్ప వ్యక్తినేమీ కాదు, నాకంటే బలమైన వారు, నాకంటే అనేకమైన అర్హతలు కలిగిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే నేనేమైనా గొప్పవాడినా? నేనేమి కాదు. కానీ ఇంకా నేను నిన్ను స్తుతించడానికి ఇంకా నన్ను భూమి మీద ఉంచి నా ఆశకాలను పొడిగించినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నామండి. సరే, ఈరోజు మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివిన ఈ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
ఆయనట మనకి స్వాతంత్ర్యమును అనుగ్రహించాడట. నిజమే కదా? మనకి స్వాతంత్ర్యం వచ్చిందంటారా? దేని నుండి స్వాతంత్ర్యం వచ్చింది అని? పాపము నుండి స్వాతంత్ర్యం వచ్చింది, అంతే కదా? ఒకవేళ నిజంగా మనం పాపం నుండి స్వాతంత్రము పొందిన వారము అయితే స్వతంత్రులుగానే మనం జీవించేవారు. ఒక ఆయన ఇలా చెప్పాడు, నేటికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అయిందట, 79 సంవత్సరాలు అయిందట. ఇది 79వ సంవత్సరం అండి. మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందట. పూర్తిగా మనం స్వతంత్రులుగా బ్రతుకుతున్నామా లేదా? అదేంటండి, మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి 79 సంవత్సరాలు అయిందంట. ఈ 79 సంవత్సరాలు అయినప్పుడు ఇంకా మనం స్వతంత్రులుగా బ్రతుకుతా లేదా? లేదా? మనం స్వతంత్రులుగా బ్రతుకుతున్నాము అంటే, నిజంగా మనం స్వతంత్రులుగా బ్రతుకుతున్నామా అంటే లేదు అంటున్నారు. కొంతమంది అవునా అంటున్నారు. ఇది అవునా కాదా? మనం స్వతంత్రులుగా బ్రతుకుతున్నామా లేదా? నేను అడిగిన మాట మీకు అర్థమవుతుందా? మన భారతదేశానికి 79 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చి. ఈ 79 సంవత్సరాల నుండి మనం స్వతంత్రులుగా బ్రతుకుతున్నామా, బానిసలుగా బ్రతుకుతున్నామా? స్వతంత్రులుగానే బ్రతుకుతున్నాం, అవునంటారా? నిజమా? సరే, మీరు స్వతంత్రులు అన్నారు కదా, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు స్వాతంత్రము తీసుకొచ్చాను అన్నారు. ఎవరి నుంచి మన స్వాతంత్రం తీసుకొచ్చారు? బ్రిటిష్ వారి చేతిలో నుంచి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. బ్రిటిష్ వారు మనల్ని ఏం చేశారని? మన దేశాన్ని స్వతంత్రించుకొని ఆక్యుపై చేసుకొని వారు మనల్ని బానిసలుగా చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మనం ఉపయోగించారు. సరే, ఇప్పుడు వాళ్ళు మన దేశం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఎంతో మంది పోరాటం చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తేనే కానీ మన స్వాతంత్ర్యము వచ్చిందా? ఎంతమంది చచ్చిపోయారండి స్వాతంత్ర్యం కొరకు. అందుకే కదా ఈ స్వతంత్ర సమరయోధుల కోసం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు మనకు స్వేచ్ఛగా జీవించడం కొరకే వారు మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. నిజమే, ఇప్పుడు 79 సంవత్సరాలైనా పూర్తిగా మనం స్వతంత్రులుగా ఉన్నామా అంటే ఇప్పటికీ మనం స్వతంత్రులుగా లేము. ఇప్పుడు మనం ఎవరికి బానిసలు తెలుసా? మన వాళ్ళకి మనమే బానిసలు అయ్యాం. అది చూడండి, మనల్నేమో మన పూర్వీకులు ఆ బ్రిటిష్ వారి చేతుల నుంచి విడుదల చేసి స్వతంత్రులుగా చేయాలని వాళ్ళు అనుకుని, స్వేచ్ఛగా మనం బ్రతకాలి అని వాళ్ళు చేసి మన స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి మన చేతికి ఇస్తే, ఇప్పుడు మన వాళ్ళు మనల్ని ఏం చేశారంటే మరలా మన బానిసలుగానే ఉపయోగించారు. ఈరోజు స్వాతంత్రం లేదండి, మనం అన్ని రకాలుగా బానిసలుగానే ఉన్నాం. 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. మనకంటే వెనకాల వచ్చిన దేశాలు మనకంటే చాలా అభివృద్ధిలోనికి వెళ్ళాయి. కానీ మన దేశం మాత్రం అభివృద్ధిలోనికి రాలేదట. ఎందుకు రాలేదు అంటే, మన వాళ్ళు మనల్ని స్వతంత్రులుగా చేయకుండా మనల్ని ఇంకా బానిసలుగానే ఉపయోగించుకుంటున్నారు. ఇలా బానిసత్వంలోనే ఇంకా మనం ఉన్నాం అన్నిటికీ కూడా. కాబట్టి యేసు ప్రభువారు ఇచ్చిన స్వాతంత్రం అనేది అలాంటిది కాదు. మీ అందరికీ తెలుసు కదా, ఆయన అంటున్నాడు, ఈ స్వాతంత్రము ఆయన మనకు స్వాతంత్రము అనుగ్రహించి యేసు ప్రభువారట మనకి స్వాతంత్రమును అనుగ్రహించాడట. దేని నుండి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు అంటే, పాపము నుండి మనకి స్వాతంత్రము అనుగ్రహించాడు అంటున్నారు. పాపం ఎలా వచ్చింది? పాపం అంట ఎలా వచ్చింది మీకు ఒక మాట చూపించిన. సరే, ఈరోజు నేను చాలా విషయాలు దేవుడి దగ్గర కనిపెట్టానంట, కానీ ఇప్పుడు నేను అన్నీ చెప్పలేను. ఎంత త్వరగా ముగించాలని నేను ఆలోచిస్తాను అనమాట. సాధ్యమైనంత వరకు నేను చాలా త్వరగానే వదిలేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, మన దగ్గరకు వచ్చే డేవిడ్ అన్న గారు ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మహిమలో పిలువబడ్డారు ఆయన. ఎందుకంటే గత 3 వారాలుగా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. కాబట్టి ఆయన ప్రభు యొక్క మహిమలో ఉదయకాల సమయంలో పిలువబడ్డారు. కాబట్టి ఈరోజు ఆయనకు బరియల్ అన్నమాట. మరి 3 గంటల నుంచి ఆ బరియల్ కార్యక్రమం ప్రారంభించబడుతుందని చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉంచుతారేమో అనుకున్నాం, కానీ
లేదు, ఇప్పటికే 3 వారాల నుంచి హాస్పిటల్లో ఉన్నారు, చాలా సిక్ అయిపోయింది బాడీ, కాబట్టి ఇంక అందరూ కూడా బంధువులందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి త్వరగా తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. కాబట్టి అందు కారణం చేత ఈ కూడికను అంటే ఆరాధన సాధ్యమైనంత వరకు నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, చాలా త్వరగా ముగిస్తాను. కాబట్టి ఆ స్థలానికి మనం అందరం వెళ్ళాలి. మన పరిచయమైన వ్యక్తి మన దగ్గరికి పరిచర్యకి చాలా సంవత్సరాలు, రమారమ్మికి 9-10 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి నెల కూడా మన మధ్యకు వస్తూ మన మధ్య పరిచర్య చేశారు. కాబట్టి ఆయన ప్రభు యొక్క మహిమలో పిలువబడ్డారు. కాబట్టి ఆయన అంతిమ యాత్రలో పాల్గొనడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మేము మరి మరి వేచి ఉన్నాం. కాబట్టి ఈ కూడికను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. రోమా 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎన్నదు ఎట్టిదో నాకు తెలియకపోవును. 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను ఏతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఇప్పుడు ఈ మాటలు అర్థమవుతున్నాయా? మరి మీకు ఎలాగ అర్థమైందో తెలియదు, కానీ నేను ఉదయం 5 గంటల నుంచి బైబిల్ ముందే వేసుకున్నాను అనమాట. నేను నిన్న సాయంకాలం నుంచి బైబిల్ నేను ఇంకా ముందే వేసుకొని రెండోదిగా దేవుడి దగ్గర కనిపెడితే ఈ మాట చెప్పాడనమాట. స్వాతంత్ర్యము ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన అంటాడు, మనను బానిసత్వం నుంచి విడుదల చేసి మన స్వతంత్రులుగా చేశాడు. మరలా మీరు దాస్యమును కాడి క్రిందకి వెళ్ళొద్దు అని చెప్పారు. నేను ఈ విషయాన్ని, స్వతంత్రులుగా దేవుడు చేశాడు అంటే దేని నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు అనే విషయాన్ని, చాలా విషయాలు నేను నిన్న రాత్రి కూడా చాలాసేపు నేను దేవుడి దగ్గర కనిపెట్టి బైబిల్ తిప్పాను. ఉదయకాలం 5 గంటలకే లేచి నేను మరలంటే 4 గంటల నుంచి లేచాను, ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ 5 గంటలకే బైబిల్ పట్టుకొచ్చున్నాను అనమాట. కూర్చొని అసలు దేని నుండి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు, ఎలాగా అనేది నేను ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటానంట. చాలా విషయాలు చెప్పాడనమాట. నిజంగా ధర్మశాస్త్రం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, ఈ 2 విషయాల్ని నేను చాలా విషయాలు ధ్యానం చేశానన్నమాట. అయితే నేను గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు కూడా చదివాను అనమాట. అపొస్తలుడైన పౌలు స్వతంత్రులుగా చేశాను అని చెప్తున్నాడు కదా, అసలు దేని నుండి వీళ్ళు స్వతంత్రులు అయ్యారు? అది మొదట కావాలి. నేను 6 అధ్యాయాలు తిరిగే మొత్తం చదివాను అనమాట. చాలా జాగ్రత్తగా చదివాను. అది అయిన తర్వాత మరలా ధర్మశాస్త్రం గురించి ఈయన ఎక్కడ చెప్పాడు, మరలా నేనేం చేశానంటే మరలా రోమిలికి రాసిన పత్రికలో వచ్చాను. ఈ రోమీ సంఘంలో ఉన్న యూదులకి మరలా ధర్మశాస్త్రం గురించి బోధించాడు. ఎందుకంటే ఆనాడు వీళ్ళకి యేసు ప్రభువుని నమ్మిన వారికి, యూదులకి ఎందుకు విరోధ భావం వచ్చింది అంటే, శాస్త్రులు పరిసయ్యులు మోషే రాసిన ధర్మశాస్త్రమే గొప్పదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళేమో యేసుప్రభువుని నమ్ముకున్న యేసుప్రభువు శిష్యులు వాళ్ళేమంటున్నారంటే, లేదు, యేసుప్రభువు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు, ఆయన ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది, కానీ ధర్మశాస్త్రం వల్ల మీకేమీ రక్షణ లేదు అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళకి వాళ్ళకి ఇదే తేడా. అందుకనే వాళ్ళేమో యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళని హింసించారు, కొట్టారు, చంపేశారు. కానీ యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళమే తిరుగుబాటు చేయలేదు. వీళ్ళు చావడానికైనా సిద్ధపడ్డారేమో కానీ తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేయలేదు. అది వీళ్ళకి వాళ్ళకి ఉన్న తేడా. సరే, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, పాపము అనేది అసలు ఎలాగా, ఎన్ని విషయాలు నేను దేవుడి దగ్గర కూర్చొని కనిపెట్టాను. ఆయన అంటాడు, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది?
మోషే కాలంలో వచ్చింది. మరి ధర్మశాస్త్రం మోషే కాలంలో వచ్చుంటే ధర్మశాస్త్రము కంటే ముందు రమారమి 40 తరాలు పైన ఉన్నారు కదా. మనందరూ తెలుసు కదా, ఆదాము నుంచి నోవహు వరకు 10 తరాలు, నోవహు నుంచి అబ్రహాము వరకు 10 తరాలు, అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు. ఇలా లెక్క చెప్తాడనమాట. అంటే అబ్రహాము దగ్గర నుంచి మోషే వరకు లెక్కేసుకుంటే చాలా తరాలు వచ్చాయన్నమాట. కాబట్టి రమారమి ఈ 30-40 తరాల లోపుల్లో ఆ తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రము అనేది అది ఎప్పుడు వచ్చింది, ఎలాంటి సమయంలో వచ్చింది అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక మాటను చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, ధర్మశాస్త్రము వచ్చి 490 అంటే 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రము వచ్చింది అని ఆయన ఆరోపించాడనమాట. అంతకుముందు ధర్మశాస్త్రము లేదు అనేది వీరికి చెప్పాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రికలో ఉన్నట్టుందండి ఆ మాట. ఆయన అంటాడు, ఈ యొక్క మరి సున్నతి అనేది లేక ధర్మశాస్త్రం అనేది అంతకు ముందు లేదు, ఆ తర్వాత మాత్రమే కలిగింది అంటున్నాడు ఆయన. ఆ తర్వాత మాత్రమే వచ్చింది, కానీ అంతకుముందు ఈ ధర్మశాస్త్రము లేదు అనే విషయాన్ని ఈ దైవజనుడు అపోస్తలుడైన పౌలు వీరికి ఎంతో క్షుణ్ణముగా చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, 430 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ధర్మశాస్త్రము అనేది అనుగ్రహించబడింది అన్నాడు. గలతీ 3 చూడండి, గలతీ 3:17. నేను చెప్పినది ఏమనగా, 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంట? 430 సంవత్సరాల తర్వాత వచ్చిందట. అంటే అబ్రహాము నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చింది ఆ దినాన్ని లెక్కేస్తే 430 సంవత్సరాలంట. అబ్రహాము నుంచి ధర్మశాస్త్రం రావడానికి అంత టైం పట్టిందట. ఈ 430 సంవత్సరాల కంటే ముందు ఏముందంట? నిబంధన అంటే వాగ్దానము ఉందట. వాగ్దానం ఉందట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం గొప్పదా లేక వాగ్దానము గొప్పదా? ఈ రెండిటిని చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరేమో ధర్మశాస్త్రమే గొప్పది అని మీరు అంటున్నారు, కానీ ఆయన ఏమంటున్నాడు అంటే, ధర్మశాస్త్రము కంటే ముందు వాగ్దానము ఉంది. అబ్రహాము నీతిమంతుడిని ఎలా చేయబడ్డాడట? ధర్మశాస్త్రం బట్టి నీతిమంతుడయ్యాడా? దేని బట్టి? వాగ్దానమును బట్టి. వాగ్దానమును బట్టి అబ్రహాము మరి నీతిమంతుడైనప్పుడు మరి ధర్మశాస్త్రం బట్టి ఎవరు నీతిమంతులు అవుతున్నారు? ధర్మశాస్త్రం వల్ల ఎవరూ నీతిమంతులు కారట. అవునా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 వచ్చినవండి. 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఆయన స్పష్టంగా చెప్పేశాడు. ధర్మశాస్త్రం వల్ల ఎవరినూ నీతిమంతులుగా, నిజమా? మరి అలాగనుకుంటే యూదులు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటిస్తున్నారు? వాళ్ళు ధర్మశాస్త్రం పాటించడం వల్లే వారు నీతిమంతులు అంటున్నారు కదా. మళ్ళా ఇదే పౌలు మరొక చోట ఇలా రాశాడు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. అందుకనే దేవుని యొక్క వాక్యం అనేది చాలా, అది ఆత్మ సంగతమైన విషయాల గురించి గ్రహించినప్పుడే మనకు అర్థమవుతుంది, కానీ లేకపోతే మనకు అంత తేలికగా అర్థం కాదండి. 2వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలండి. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల
వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ఏమైనా అర్థమైందంటారా? ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారట. మరి ఎవరు నీతిమంతులట? దాన్ని అనుసరించేవారే నీతిమంతులు. అంటే ధర్మశాస్త్రం అనుసరించడం అంటే పాటించడం. అంత సులభమా? ధర్మశాస్త్రం వెళ్ళడం తెలుసా? ఆయన చెప్పిన ఆజ్ఞలంట రమారమి 70 ఆజ్ఞలు ఉన్నాయంట. ఈ 10 ఆజ్ఞలే కాదట. మనం ద్వితీయోపదేశకాండం చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని విషయాల్లో ఆజ్ఞలు చెప్పాడు. తినే విషయంలో చెప్పాడు, పంటల విషయంలో చెప్పాడు, వాళ్ళు వేసుకునే వస్త్రముల విషయంలో చెప్పాడు. ఇలా ఆజ్ఞలు అన్నీ లెక్క పెడితేనంట 70 ఆజ్ఞల పైన ఉన్నాయంట. ఇవన్నీ అనుసరిస్తేనే నీతిమంతులుగా చేయబడతారట. అందులో ఏది అనుసరించకపోయినా వీరు నీతిమంతులు కారట. అందుకనట ధర్మశాస్త్రమును అనుసరించేటప్పుడు అన్నిటినీ అనుసరించాలట. అలాగ అనుసరించినప్పుడు మాత్రమే నీతిమంతులు అవుతావు. ఏదో ఒకటి చేసి ఒకటి చెయ్యకపోతే మనం నీతిమంతులు కాలేమంట. అర్థమైందా? ఇప్పుడు చాలాసార్లు మీకు ఇంకా విపులంగా చెప్తాను. ఎలాంటిది అంటే, యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కదా. యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కొరకే వచ్చాడు ఆయన. అంటే ఎలాగంటే, ఒక వేప చెట్టు ఉందనుకోండి, అది సర్వరోగ నివారణ ఆయుర్వేదిక్లో దానికి అన్నీ ఉపయోగపడతాయట కదా. వేపాకు దగ్గర నుంచి వేప యొక్క ఆ చెక్క, దాని వేరు, దాని కాయలు, దాని ఆకులు అన్నీ ఔషధానికి ఉపయోగపడతాయట. అలాగని వేప చెట్టుని తినంగా, అలాగని మనం వేప చెట్టుని తినలే కదా. కాబట్టి ఇప్పుడు అలా ఏం చేస్తున్నారంటే, దాన్ని అంతటినీ కూడా పిండి చేసి లేక రసం తీసి దాన్ని ఆయా రకాలుగా వైద్యంగా, మందులుగా, ట్యాబ్లెట్లుగా తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఇప్పుడు ట్యాబ్లెట్ గొప్పదా లేకపోతే వేప చెట్టునే తినాలా? వేప చెట్టే గొప్పదా? అందులో నుంచి ఇది వచ్చింది. ఇదే మందు, ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది. కానీ దాన్ని వడపట్టి దాన్ని అంత పెద్ద దాంట్లో నుంచి ఉన్న ఆ రక్షణాలన్నిటినీ కూడా తీసి ఒక చిన్న దాంట్లో చేసి దాని ద్వారా మనకి ఇస్తున్నారన్నమాట. అలాగే ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే, ఆ ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఒక్క మాటలో చెప్పేశాడు ఆయన. అంటే దాన్ని పిండి దాని రసం తీసి అంటే దాన్ని ఒక్క మాటలో నెరవేర్చాడట. అందుకనే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రముతో అంత పెద్ద సంబంధాన్ని ఏమి చెప్పలేదు ఆయన. అదంతటిని చూపించేశాడు ఆయన. ధర్మశాస్త్రం యొక్క విషయాలన్నీ కూడా ఇదే దీని సారాంశం ఇది. అందుకనే ధర్మశాస్త్రము అనేది ఏం చేసిందో తెలుసా? సరే, మీకు ఒక మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనమండి. 9:11. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమై ఉన్న గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసుప్రభువారి గురించి అని అన్నాడే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయట. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయట. అంటే ఛాయ అంటే నీడ. అంటే మనం ఒకప్పుడు అంటే ఎలాగంటే మన ఫోటోలు తీసుకునే వాళ్ళం. అప్పుడు ఈ రోజుల్లాగా కెమెరాలతో కాదు కదా. అప్పుడు నెగిటివ్ వచ్చేది, ఒక బ్లాక్ ఫిల్మ్ వచ్చేది కదా, అది నెగిటివ్. ఇప్పుడు దాన్ని మనం ఫోటో స్టూడియోలోకి పట్టుకెళ్ళి మాకు ఈ ఫోటోలు కావాలన్నప్పుడు ఆడు ఏం చేస్తాడు, దాన్ని ఆడు మళ్ళీ కడిగి మనకి ఇస్తాడు. ఇప్పుడు అసలు రూపం ఎప్పుడు కనపడుతుంది మనకి? ఆ నెగిటివ్ ఉన్నప్పుడు దాంట్లో అంటే ఆ బ్లాక్లో ఉన్నప్పుడు మనకి ఏమీ కనపడదు. ఏదో కనపడినట్టు కనపడుతుంది, ఏది మనకు అంత క్లియర్గా ఉండదు. కానీ దాన్ని కడిగారు అనుకోండి, ఆ ఫోటో యొక్క నిజ రూపము అప్పుడు కనపడుతుంది. అబ్బా ఎంత బాగుందిరా అనేది. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా అలాంటిదట, ఒక బ్లూ ఫిల్మ్ అంటే ఆ బ్లాక్ ఫిల్మ్ లాంటిదట. కానీ దాన్ని కడిగిన తర్వాత అసలు రూపం అనేది బయటకు వచ్చిందంట. అదే యేసు ప్రభువారు.
దాని అసలు రూపమే యేసుప్రభు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, అసలు దేని నుండి వీరికి స్వతంత్రులుగా చేశాడు. ఈ మాట నేను చాలాసేపు దేవుడి దగ్గర వేచి కనిపెట్టాను అనమాట. ప్రభువా, నువ్వు స్వతంత్రులుగా చేశానని మీ దాసుడిని అపోస్తలుడైన పౌలు మీ గురించి చెప్తున్నాడు కదా, అసలు మీరు ఎవరిని స్వతంత్రులుగా చేశారు? ఇప్పుడు అపోస్తలుడైన పౌలేమో గలతీలో ఉన్న వారికి చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసను అంటున్నాడు ఆయన. యేసు ప్రభువారంట వారిని స్వతంత్రులుగా చేశాడట. దేని నుండి వారిని స్వతంత్రులుగా చేశాడు అంటే, ధర్మశాస్త్రము నుండి వారిని విడిపించాడట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలేమో ఇలాగ వారిని చెప్పి రక్షిస్తే, కొంతమంది మరలా వీళ్ళ మధ్యకు వచ్చి మరలా వీళ్ళ మధ్య వేరొక బోధన బోధించారట. వీళ్ళేం బోధించారట తెలుసా? యేసు ప్రభు ద్వారా మీకు రక్షణ లేదు, విమోచన లేదు, ధర్మశాస్త్రం వల్లే మీకు విమోచన కలుగుతుంది, కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే కానీ మీరు పరిశుద్ధులుగా కానీ నీతిమంతులుగా చేయబడరు అని మరలా వీళ్ళ మధ్య బోధించారట. ఎప్పుడైతే వీళ్ళ మధ్య బోధించారో, ఇప్పుడు గలతీలో ఉన్న సంఘము ఈ రెండిటిల మధ్య తడబడి వీళ్ళు మరలా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ప్రారంభించారట. సరే మీరు చూపిస్తాను. 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడో మీకు ఒక్క మాట చూపిస్తాను నేను మీకు. 2వ అధ్యాయము 14వ వచనమండి. వారు సువార్త సత్యమును గూర్చి, క్షమించండి, 4వ వచనమండి, 4వ వచనం, 2-4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. చూసారా, కొంతమంది కపట సహోదరులు వచ్చి మిమ్మల్ని, యేసు ప్రభువారు మిమ్మల్ని తనకు దాసులుగా చేసుకోవాలనుకొని ఆయన చేస్తే, మరలా మిమ్మల్ని ధర్మశాస్త్రానికి దాసులుగా చేయాలనుకుంటున్నారు. వీరు మిమ్మల్ని స్వతంత్రులైన వారిని మరలా మిమ్మల్ని దాస్యంలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి వారు మీ మధ్యకు వచ్చి కొంత తప్పుడు బోధిస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కాలేరు. ధర్మశాస్త్రము అనేది ఒక మనిషిని పాప పరిహారార్థ నిమిత్తము బలులను అర్పించిన తర్వాత అప్పటికి మాత్రమే వారు ఒకవేళ నీతిమంతులుగా చేయబడతారేమో కానీ మరలా పాపులుగానే చేయబడుతున్నారు. కాబట్టి ఇది కాదు, మీరు స్వతంత్రులుగా చేయబడిన వారు, మీరు దాసులు కారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎన్నో సంగతుల్ని వీళ్ళకెత్తు బోధించాడనమాట. అని చెప్తూ, ధర్మశాస్త్రమును హేతువు చేసుకొని, ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము అనేది భూమి మీదకి వచ్చిందట. ఒకవేళ ఆజ్ఞనే లేకపోతే పాపం అనేది ఎట్టుదో నాకు తెలియకపోవును అంటున్నాడు. పాపం ఎలా తెలిసిందంట? ఆజ్ఞ వచ్చిన తర్వాతే పాపం వచ్చిందట కదా. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఆయన అంటాడు, ఆజ్ఞను హేతువు చేసుకునే పాపము ఈ లోకంలోనికి వచ్చింది అంటున్నాడు ఆయన. సరే ఆయన ఏమన్నాడు? ఇంకొక మాట మీకు చూపిస్తాను. 8వ వచనమండి, 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని. సరే, అంటే ఈ వచనాలన్నీ కూడా అసలు ధర్మశాస్త్రం వల్ల పాపం రావడం ఏంటి? ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కదా చేయబడతారు కదా, మరి ఎందుకు ఇలాగంటున్నాడు ఈయన అని చాలా విషయాలు నేను బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అప్పుడు 2 విషయాలు చెప్పాడు. ధర్మశాస్త్రము కంటే ముందు వాగ్దానము ఉంది, నిబంధన ఉంది. వాగ్దానము వచ్చిన తర్వాతే ఆజ్ఞ వచ్చింది, కానీ ఆజ్ఞ కంటే ఆ వాగ్దానము కంటే ముందు ఆజ్ఞ లేదు అంటున్నాడు ఆయన. కాబట్టి
వాగ్దానము గొప్పదా లేక ఆజ్ఞ గొప్పదా అంటే ఈయన అంటాడు, ఆజ్ఞ కంటే వాగ్దానమే గొప్పది అంటాడు ఆయన. సరే ఏంటి వాగ్దానం అంటే, అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడట. అప్పటికి ఆజ్ఞ లేదు కదా. వాళ్ళకి ఏం చెప్పాడు అంటేనట, ఒక నిబంధన చేశాడట. ఒక నిబంధన చేశాడు. అబ్రహమా, నీ వంశములో పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా వాడు నావాడు చేయబడాలి అంటే వాడు సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడాలి. ఎవడైతే సున్నతి చేయబడతాడో వాడే, నీ ఇంట పుట్టిన ప్రతి వాడికి కూడా నువ్వు సున్నతి చేయి. సున్నతి పొందిన ప్రతి ఒక్కడు కూడా నావాడు, వాడు నాకు ప్రతిష్ఠించబడిన వాడు. కాబట్టి సున్నతి అనేది నువ్వు చేసినప్పుడు నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నానని దేవుడు అతనితో ఒక నిబంధన చేశాడట. అంటే నీ సంతాన మూలముగా నేను ఈ భూలోకమునంతటిని ఆశీర్వదిస్తాను అని చెప్పాడట. సరే, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని మరొకసారి చూపిస్తాను మీకు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం 16వ వచనం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపడిన తరువాత ఎవడనూ దానిని కొట్టివేయడు, దానితో మరి ఏమీయూ కలుపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినది ఏమనగా, 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలము కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమలను బట్టి దాని తరువాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దూతల ద్వారాను నియమింపబడెను. ఇలాగా ఒక్కటి కాదు. ఆనాడు అపొస్తలుడైన పౌలు, ఏది గొప్పది? అసలు మీరు ధర్మశాస్త్రం అని చెప్తున్నారు కదా, ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా చేసిందా? మీరు దేనివల్ల నీతిమంతులయ్యారు? కాదు. ఇప్పటికైనా నా మాట నమ్మండి అని అపొస్తలుడైన పౌలు వారికి ఎన్నో విషయాలు వీళ్ళకి బోధిస్తూ వస్తున్నాడు. ఆయన నిజమే, ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని నీతిమంతులుగా చేయబడదు. అలాగంటే మరొక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఒకవేళ ధర్మశాస్త్రము అనేది యూదులకు మాత్రమే ఇవ్వబడింది, దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే ఇవ్వబడింది కదా. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 15-16 వచనాలు. 2వ అధ్యాయము 15-16 వచనాలు. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. సరే, మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. సరే, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. అన్యజనులు అంటే ఏమండి? అన్యజనులు అంటే ఎవరు? ధర్మశాస్త్రము లేనివారు లేక దేవుణ్ణి ఎరగని వారు. అంటే నాకు ఈ మాట చాలా అర్థం కాలేదు. ఒక తెలుగు పండితుని అడుగుదాం అనుకున్నాను నేను, మాస్టర్ని. ఎందుకంటే అన్యజనులు, అసలు అన్య అనేది అసలు ఎందుకు ఈ మాట వాడారు? ఏమండి? అన్య, ఇప్పుడు అదే కదా అన్యమత ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు కదా క్రైస్తవుల గురించి. తమది కాని మతాన్ని వీళ్ళు మంది కాని దాన్ని వీళ్ళు బోధిస్తున్నారు. ఇది అన్యమతం అన్నమాట. అంటే
అన్యజనులు అనే మాట ఎక్కడొచ్చింది అసలు? బైబిల్లో ఇది ఎక్కడుంది అసలు? ప్రారంభం ఎక్కడుందా అని ఆలోచించారు. అసలు బైబిల్ ఎక్కడ ప్రారంభించింది? సరే, మీకు ఓ మాట చూపిస్తాను. లేవికాండము 20వ అధ్యాయము. ఆయన అంటాడు, అన్యజనులు అనే మాట ఇక్కడ వాడాడు మొట్టమొదటిగా బైబిల్లో. 20వ అధ్యాయము 26 వచనమండి. లేవికాండము 20వ అధ్యాయము 26 వచనం. యెహోవా యెహోవా అని నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. అది అన్యజనుల్లో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను, మీరు నా వారై ఉండినట్లు. అందుకనే తన వారికట ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట. ఈ భూమి మీద ఎవ్వరికీ మొట్టమొదటిగా ఒక నిబంధన ఎలాగ బ్రతకాలో అనేది లేనప్పుడు మొట్టమొదట భూమి మీద ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ఇది ఇచ్చాడట, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడట. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంటే, నా ప్రజలు నీతిగా బ్రతకాలి, నా ప్రజలు నీతిగా బ్రతకాలి. వాళ్ళు ఏ చెడు స్వభావము కానీ, చెడు ఆలోచన కానీ, చెడు స్థితిలో ఉండకూడదు. నా బిడ్డలంటే ఎలాగే ఉండాలి అని అలాగ జీవించడం కొరకే కొన్ని ఆజ్ఞలను వాళ్ళకి ఇచ్చాడట. ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఇచ్చాడంటే, వీరు నా ప్రజలు, అబ్రహాము ద్వారా నేను తీసుకొచ్చిన ఈ జనాంగము ఎప్పటికీ వీరు నా వారై ఉండాలి కాబట్టి, వీరు నేను అన్యజనుల్లో నుంచి ప్రత్యేకము చేశాను కాబట్టి, వీరు నేను చెప్పినట్లుగా జీవించాలి. నేను చెప్పినట్లుగా జీవించాలి అంటే నా ఆజ్ఞలను వీరు నెరవేర్చాలి. ఏంటి ఆ ఆజ్ఞలు అంటే, ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆజ్ఞలు కూడా ఆయన వారికి ఇచ్చి, మీరు ఇలాగ ఉండండి, ఇలాగ జీవించండి, మీరు నా ప్రజలు, మీరు ఇలాగే బ్రతకాలి అనేది కొన్ని నియమ నిబంధనలు వారికి రాసి ఇచ్చేసారనమాట. అలాగే వారు ఉండే, అప్పుడే మీరు ఈ భూమి మీద ఉన్న వారందరిలో నీతి కలిగిన జనాంగంగా మీరుంటారు. అది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం జ్ఞాపకం చేశాడు అంటే, మీరు ధర్మశాస్త్రమును అనుసరించినంత మాత్రానికి మీరు నీతిమంతులెవరు. ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడిగా మార్చలేదు. మీరు యోధా మతంలో పుట్టినంత మాత్రానికి, మీరు పుట్టుకతోనే యూదులైనంత మాత్రానికి మీరేమీ నీతిమంతులు కారు. దేవుడు అందరికీ దేవుడు, మీకొక్కడే దేవుడు కాదు. అలాగనుకుంటే ఆయన ఇంత యావత్ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా దేవుడు తన బిడ్డలుగా చేసుకోవాలనుకున్నాడు కదా. ఆయన అందరికీ దేవుడు అవ్వాలనుకున్నాడు కదా. అందరినీ ఆయనే కదా సృష్టించింది. అలాగనుకున్నప్పుడు మరి మీకే మాత్రం దేవుడిని ఎందుకు అనుకుంటున్నారు అని ఎన్నో విషయాల్ని ఆయన వారికి ఖచ్చితంగా వాళ్ళకు చూపించాడు ఆయన. అందుకనే ఇప్పుడు మరలా అపోస్తలుడైన పౌలు, దేవుడు అంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. దేని నుండి స్వతంత్రులుగా చేశాడు అంటే, మీ బానిసత్వం నుంచి విడిపించాడు. దేనికి మీరు బానిసలు అంటే, ఇంతకు ముందు మీరు ధర్మశాస్త్రానికి బానిసలయ్యారు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చేస్తున్నారే తప్ప దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలుసుకోవట్లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం కంటే ముందు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళలాగా నీతిమంతులుగా చేయబడ్డారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల నీతిమంతులయ్యారా? లేదు కదా. దేవుడు వాళ్ళకు వాగ్దానము చేసి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన వారు అనుసరించారు. దాన్ని బట్టి వారు నీతిమంతులయ్యారు. అబ్రహాము ఎలాగ నీతిమంతుడయ్యాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులయ్యారు. నీతిమంతులు అవడం అనేది నమ్మకము ద్వారా, అంటే విశ్వసించుట ద్వారా. మీరు దేన్ని నమ్మారు? మీరు ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము చేయకూడదు అని చెప్తుంది. ఒకవేళ పాపము చేస్తే దానికి విడుదల ఏంటో చెప్తుంది. అంతే. అందుకని మీరు ఏం చేస్తున్నారు అంటే, ప్రతి సంవత్సరము కూడా మరి మీరు పాపము చేసినప్పుడల్లా మీరు బలులను అర్పిస్తూ వస్తున్నారు. పాప పరిహారార్థ బలి. తప్పు ఎవరు చేశారో ఆ తప్పుకి వారు శిక్ష అంటే పరిహాసం అనుభవించాలి అంటే, వారు ఒక మేకను కానీ, ఒక ఎద్దును కానీ, ఒక గొర్రెను కానీ వారు తీసుకొని ఆ దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి
దాని మీద చేతి నుంచి వాళ్ళు చేసిన పాపమునకు క్రైదనంగా దాన్ని బలి అర్పించేవారు. అలాగ అర్పించడం ద్వారా వాళ్ళకి పాపక్షమాపణ కలుగుతుంది అని నమ్మకం ధర్మశాస్త్రం చెప్పింది. అలాగని వీళ్ళేమీ మారలేదే. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువారు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే మీ బానిసత్వముల నుంచి విడుదల చేశాడు. బానిసత్వం అనేది ఎలాగుంటుంది అంటే, నిజంగా ఒక బానిస అనేవాళ్ళు యజమానుడి దృష్టిలో ఎంత నీచంగా ఉంటారు. అంతేకాదు, బానిసలు అనేవారు తన యజమానుడు ఏమి చెప్పినా అది చేయవలసిన వారే, వీళ్ళ బానిసలు. అందుకనే ఒకప్పుడంట ఆ రోజుల్లో రాజుల కాలంలో, యెహోషువ కాలంలో కానీ, ఇంకా తర్వాత వచ్చిన రాజుల యొక్క కాలంలో కానీ, ఈ భూమి మీద రాజులు పరిపాలన చేసినప్పుడు ఎలాగుండేదంటే, వారు ఒక దేశాన్ని జయించిన తర్వాత ఆ దేశంలో ఉన్న మగవారిని అందరినీ చంపేసేవారట. పెండ్లైన ప్రతి స్త్రీని చంపేసేవారట. పురుష సంయోగము ఎరగిన స్త్రీలను మాత్రమే వర్ణించేవారు, కానీ పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపేసేవారట. ఆ తర్వాత మరి ఎవరిని బ్రతకనిచ్చేవారు అంటే, ఆ దేశములో పసిపిల్లలైన వారిని, పురుష సంయోగం అంటే పెండ్లు కాని స్త్రీలను వీళ్ళు చెరగును తీసుకుపోయేవారట. తీసుకెళ్ళి ఏం చేసేవారంటే తమ ఇంట్లో పని మనుషుల కింద వాడుకునేవారట. అంటే ఆ బానిసలు ఏం చేయాలి అంటే, ఇంటిలో వంట పని చేయాలి, రెండవది వాళ్ళు పొలములో పనులు చేయాలి. ఇంకా బానిస అనే వాళ్ళు ఎలాగుండేవారంటే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చెప్పినా చెయ్యాలి, చెయ్యను అనడానికి వారికి లేదు. ఎందుకంటే వీరు బానిసలు. ఒక దేశం నుంచి వారు చెరగును తీసుకొచ్చారు కాబట్టి, వీళ్ళకి ఇంకెవరూ లేరు కాబట్టి, ఆ యజమానులు ఏం చెప్తారో అది మాత్రమే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వీరు బానిసత్వంలో ఉన్నవారు కాబట్టి వీళ్ళ బానిసలుగానే బ్రతకాలంతే. అలాగే పాపము మనిషిని ఒక బానిసగా చేసిందనమాట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి మీరు బానిసలు అవుతారు, దాసులు అవుతారు అంటున్నాడు ఆయన. అలాగా వీళ్ళందరూ కూడా, ధర్మశాస్త్రమును అనుసరించే వాళ్ళందరూ కూడా ఆ రోజున వాళ్ళు ఏమయ్యారంటే, పూర్తిగా అంటే విడుదల అనేది పొందలేదు, పాపక్షమాపణ అనేది వారికి రాలేదు. వాళ్ళు ఇంకా చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే కదా ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము కూడా ఒక మారు తన పాపముల కొరకు, ప్రజల యొక్క పాపముల కొరకు ఆయన ఆ రక్తమును తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించి ఆయన తిరిగి వచ్చేవాడు. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతూ ఉండేది. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుప్రభువారికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనంట ఒక్కసారే పాపములకు రావాల్సిన శిక్షనంతటినూ ఆయన అనుభవించి అందరినీ పరిశుద్ధులుగా చేశాడట. అందుకనే ఇంకా ఆయన ద్వారా మనందరము కూడా ఒక్కసారే పరిశుద్ధులుగా చేయబడ్డాం. అంటే ఎప్పుడైతే మనం ఆ యేసు ప్రభు దగ్గర మనం పాపాన్ని ఒప్పుకున్నామో, మన చెడు జీవితాన్ని విడిచిపెట్టామో, ఆ రోజే యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆయన, మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం స్వతంత్రులుగా చేయబడ్డాము. కానీ ఈ లోకములో దేనివల్ల మనం స్వతంత్రులుగా చేయబడలేము. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎన్నో విషయాలను ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ వారికి చెప్తున్నాడు. మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను, మరలా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకొనవద్దు ఆయన అంటున్నాడు. ఎందుకంటే మరలా మీరు దాస్యంలోనికి వెళ్ళొద్దు. ఆనాడు ఈ అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీలో ఉన్న దేవుని యొక్క ప్రజలకు ఇదే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. మీరు యేసుప్రభువుని నమ్మారు, ఆయన బిడ్డలుగా చేయబడ్డారు, మరలా మీరు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? ఎందుకు మీరు వెనక్కి వెళ్తున్నారు? వెళ్ళొద్దు. ఇలాగే వెళ్ళడం వల్ల మీరేమవుతున్నారు అంటే, మీరు దేవుని యొక్క బిడ్డలుగా లేనివారుగా చేయబడుతున్నారు. అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, యూదులకు ధర్మశాస్త్రం వేయబడింది, వాళ్ళు మాత్రమే నీతిగా బ్రతుకుతున్నారా? లేదు కదా అని చెప్పి మరొక మాట అన్నాడు ఆయన. చూపిస్తాను మీకు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26, 27 వచనాలండి.
కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. అంటే సున్నతి కలిగిన వారే నీతిగా, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నప్పుడు, మరి సున్నతి లేని అన్యజనులు కూడా వీళ్ళు కూడా నీతిగానే నడుస్తున్నారట. నిజమే కదా. అంటే దేవుణ్ణి నమ్మిన దేవుని ప్రజలే అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా ఇలా జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి ఎరగిన వారు కూడా ఇలాగే ఉన్నారట కొంతమంది. అంటే అందరూ అలాగున్నారంటే లేరు. మరి వాళ్ళలా నీతివంతులేరు, వారే వారికి తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు కదా. అంటే వాళ్ళకి వాళ్ళే కొన్ని ఆజ్ఞలు పెట్టుకుని మనం ఎలాగుండాలి, ఎలాగ జీవించాలని కొన్ని తీర్మానాలు చేసుకుని అలా బ్రతుకుతున్నారు కదా. వాళ్ళు కూడా తప్పు చేయకుండానే బ్రతుకుతున్నారు కదా. మరి వాళ్ళు నీతిమంతులు అవుతారా? మీరు అలాగే ధర్మశాస్త్రం అదే చెప్పింది, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాడిని ఏది ఆశించకూడదు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని మీరు చెప్పినవన్నీ చేస్తున్నారు కదా. సున్నతి కలిగిన వారే ఇలాగ చేస్తున్నప్పుడు, సున్నతి లేని వారు కూడా ఇలాగే అనుసరిస్తున్నప్పుడు, మరి వీళ్ళకి తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు కదా. మరి వీళ్ళకు కూడా నీతిమంతులేనా? కాదు. అందుకనే కదా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది. ఈ భూమి మీద మరి ఏ నామమును రక్షణ లేదు. అంటే మనకంటే నీతి కార్యములు చేసేవారు, మనకంటే పుణ్యకార్యాలు చేసేవారు, మనకంటే భక్తిగా జీవిస్తున్నవారు మనమే కాదు, లోకంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత భక్తి చేసినా వాళ్ళు యేసు ప్రభు నామములోనికి రాలేదు కాబట్టి వాళ్ళకి పాప విమోచన లేదు. వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు కానీ వాళ్ళకి పాపక్షమాపణ లేదు. ఎందుకంటే పాపక్షమాపణ కలగాలి అంటే ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది. సరే, ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఇలాగంటున్నాడు. సరే, మీరు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి, సరే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఏ స్వాతంత్ర్యము దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే పాపము అనే అధికారము కింద నుండి మనల్ని విడుదల చేశాడు ఆయన. అందుకనే ఇప్పుడు మనం పాపమునకు బానిసలము కాదు, పాపము మనల్ని ఏలేదిగా ఉండదు. అర్థమైందా? అందుకనే దేవుని బిడ్డట ఎప్పుడూ కూడా స్వతంత్రుడిగా బ్రతుకుతాడట. అంటే దేనికి బానిసత్వం, దాసుడిగా ఉండడానికి ఇష్టపడాడు. బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటాడు, సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడట. అంటే నీతిమంతుడు ఎలాగుంటాడు అంటే సింహము వలె ధైర్యంగా ఉంటాడట. అంటే తప్పు చేసినవాడు భయపడతాడట, తప్పు చేయలేనివాడు భయపడటట. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా, ఈరోజు మనం పాపమనే బానిసత్వం నుంచి బయటకు వచ్చాం కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదట. మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులు మనం దేని నుండి మనం స్వతంత్రులుగా చేయబడ్డాము అంటే పాపము నుండి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఈ లోకములోనికి పాపమును తీసుకొచ్చిందంట. ఒకవేళ ధర్మశాస్త్రమే లేనప్పుడు, ఆజ్ఞే లేనప్పుడు పాపం అనేది ఎట్టుదో నాకు తెలియదు. ఆజ్ఞ రావడం వల్లే నాలో కొన్ని కోరికలు పుట్టాయి. అదే కదా చెప్పాడైనా. ధర్మశాస్త్రము అనేది రావడం వల్ల దురాశ అనేది ఎట్టుదో నాకు తెలియదు, కానీ ఆజ్ఞ రావడం వల్లే ఆజ్ఞను నా శరీరము హేతువు చేసుకొని నాలోని కొన్ని దురాశలు పుట్టించిందంట. అర్థమైందా? అంటే మన జీవితంలో అంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి మనం చెయ్యొద్దు, చెప్పొద్దు, ఇలాంటి చోటకి వెళ్ళొద్దు అంటేనట మన శరీరము అదే చోట్లకి వెళ్ళాలి అనుకుంటుందట. అందుకనే కొన్ని మాటలు చెప్తారు. ఎలాగంటే ఇప్పుడు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అంటేనంట గుప్పుట్లో మూసి పెంచకూడదట.
కొంతమంది పిల్లలు ఎలా పెంచుతారు, స్వేచ్ఛ ఇవ్వరు వాళ్ళకి. పిల్లలకి స్వేచ్ఛ అంటే దేవుడు అంతా మా ఇష్టమే, అంతా మేము చెప్పిందే జరగాలి, ఇంకా నువ్వు ఏదైనా సరే మా అనుమతి లేకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, అలా చేయకూడదని అన్ని ఖచ్చితమైన ఖండితులుగా మరి ఖండితముగా వారికి ఆజ్ఞాపించి పెడతారట. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకు పుట్టినోళ్ళు కదా, వీళ్ళు ఎన్ని చెప్పినా దాన్ని వ్యతిరేకించే బయటికి వెళ్తారట. ఎంత అంటే అప్పుడు దాకా వీళ్ళు బంధించబడ్డారేమో, ఒక్కసారి ఆ బంధకాలు కానీ తెగి బయటకు వచ్చారంటే వీళ్ళంత స్వేచ్ఛగా బ్రతుకుతారట. అందుకంటారు కదా, లోకంలో సామెత చెప్తుంటారు, నూతులున్న కప్పకట అదే ప్రపంచం అంట. నూతులో ఉన్న కప్పకి అదే ప్రపంచం అంటే ఇంకా నూతులోనే తిరుగుతూ ఉంటుంది, ఇంకెక్కడ బయటకి ఏమవుతుంది. అదే ఆ కప్ప నూతు దాటి బయటకు వచ్చింది అనుకో, అప్పుడు తెలుస్తుంది ప్రపంచం అంటే ఇంత పెద్దగా ఉందా అనేది. అందుకని మన పిల్లల్ని కూడా మనం పెంచేటప్పుడు అంట స్వేచ్ఛని ఇవ్వాలట. స్వేచ్ఛ ఇవ్వాలి, మీ ఇష్టం. ఎందుకో తెలుసా, ఇది తప్పు అని మేము చెప్తున్నాం, నువ్వు కూడా తెలుసుకోవాలి కదా. ఎలా తెలుసుకుంటావు, నీ అనుభవంలో తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తామో వాళ్ళ తప్పులో పడతారట, కానీ అది తప్పు అని తెలుసుకున్న తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చారు అంటే మరలా తప్పు చేయరట. అంటే మీకు ఎలాగో చెప్తాను. మనకు బాగా తెలుసు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పుపోయిన కుమారుడు గురించి చెప్తాం. తప్పుపోయిన కుమారుడు తన దుర్వ్యసనముల చేత తన దగ్గరున్న ఆస్తినంతటిని ఆర్పేసుకొని తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా పందులు తినే పొట్టు తినే పరిస్థితులు వచ్చాయి కాబట్టి తిరిగి తండ్రి యొద్దకు రావాలని తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి మరలా తన కుమారుని చేర్చుకొని విందు చేసి తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు దాకా తండ్రి దగ్గరే ఉన్న పెద్ద కుమారుడు వ్యసన పడ్డాడు. వారు చెప్పారు, ఆ పొలంలో నుంచి ఇంటికి వస్తున్నప్పుడు పెద్ద కుమారుడు అడిగాడట, మా ఇంటి దగ్గర ఏంటి వాయిద్యములు వినబడుతున్నాయి, సంతోష స్వరం వినబడుతుంది, ఏం జరుగుతుంది అంటే ఆ విన్నవాళ్ళు చెప్పారు, చూసిన వాళ్ళు, మీ తప్పుపోయిన మీ తమ్ముడు వచ్చాడు, అందుకని తన కొడుకు రావడం వల్ల మీ తండ్రి విందు చేసి ఆ కొడుకుకి ఘనంగా అన్ని వస్త్రాలు తొడిగి తన ఇంట్లో మరలా కుమారుడిగా స్వీకరించాడు అని చెప్తే, విందు చేస్తున్నాడు అని చెప్తే ఇతనికి బాధ అనిపించి అన్నాడట, తండ్రి ఏ రోజునైనా నా స్నేహితులతో నేను సంతోషంగా నేను గడుపుతాను, ఒక మేకను కానీ ఒక గొర్రెని కానీ నాకు ఇచ్చావా, త్రాగడానికి ద్రాక్షారసమే నాకు ఇచ్చావా, ఎప్పుడైనా నేను స్వేచ్ఛగా జీవించానా, అసలు నాకు ఎప్పుడూ స్వేచ్ఛ ఇవ్వలేదు, నువ్వు చెప్పినట్లుగానే ఇంతకాలం నీ ఇంట్లో పడున్నాను నేను, కానీ నీ తప్పుపోయి నీ కుమారుడు నీ మాట వినలేదు, దుర్వ్యసనాలకు లోనైపోయాడు, నీ ఆస్తిలో రావాల్సిన భాగాన్ని పట్టుకుని పోయాడు, ఎంత చెడిపోయిన వాడు తిరిగి మరలా ఇంటికి వస్తే ఈయన్ని చేర్చుకొని ఈడికి ఇప్పుడు విందు చేస్తున్నావా అని అతడు చాలా తండ్రిని అడిగాడట. అప్పుడు చెప్పాడట, ఒరే ఈయన్ని ఎందుకు నేను చేర్చుకున్నానో తెలుసా, వీడి తప్పేంటో తెలుసుకున్నాడు, వీడు చేసిన పొరపాట్లు ఏంటి వీడు తెలుసుకున్నాడు, ఇక రెండవసారి జీవితంలో ఇంకెప్పుడూ అలాంటి పొరపాట్లు చేయడు. ఒకసారి తెలుసుకున్నాడు వీడు, దాని పరిహాసం ఏంటో తెలుసుకోగలిగాడు. కాబట్టి అందుకనే ఇతను నేను చేర్చుకున్నాను. ఇతడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పుపోయి మరలా నాకు దొరికాడు, కాబట్టి వీడు చేసిన తప్పుని వీడు తెలుసుకున్న నా దగ్గరికి వచ్చాడు, కాబట్టి ఇక మరలా పాపము చేయడు. అందుకనే దేవుడు మానవుడికి కొంత స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛనిచ్చినప్పుడు మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నా ఇష్టం, నన్నెవరు అడుగుతారు, నన్ను ఏం చేస్తారు, నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు, నన్నెవరూ అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఈ స్వేచ్ఛను పాపానికి చెడలవాట్లకు లోనైన తర్వాత వారు తప్పు తెలుసుకొని, అయ్యో దేవుడా మేము తప్పు చేశామో మమ్మల్ని క్షమించు అని ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చారో వారిని దేవుడు చేర్చుకొని మరలా వారిని పాపములోనికి పడకున్నట్లుగా దేవుడు వారికి సహాయం చేస్తూ వస్తున్నాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చే పాపులైన వారిని అందరినీ ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే తన తప్పును వారు తెలుసుకొని వచ్చారు. అంతేనా? మనందరం యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని ఒప్పుకొని వచ్చాం?
యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డ అవ్వాలంటే ముందు ఏం చేయాలట? ఖచ్చితంగా వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా. ఒప్పుకోవడం అంటే, ఒప్పుకున్నారు అంటే ఇలా తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా, ఆ పశ్చాత్తాపం మీదకి వచ్చింది కదా. మరి నువ్వు తప్పు చేశాను, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నీ ఎంత నువ్వే ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన క్షమిస్తాడట. అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు ఆ పశ్చాత్తాపం వచ్చింది కదా, నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకున్నప్పుడు మరి ఇంక నేను ఎలా క్షమించుకున్నా ఉంటాను? నువ్వు తెలుసుకుని వచ్చావు కాబట్టి నేను క్షమించాను. మరలా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మరి నువ్వు ఒప్పుకున్న మాట ఏంటి? అందుకని అంటాం, యేసుప్రభువారు బైబిల్లో అంటే అపోస్తలుడైన పేతురు ఈ మాట చెప్పాడు. అంటే ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఒక్కసారి మనం పాపమును ఒప్పుకొని దేవుడి బిడ్డలుగా చేయబడిన మనము ఎలాగున్నాము అనేది అర్థమవుతుంది. సరే మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండిటియే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో పొర్లుటకు మరలినట్లును అది నిజమైన సామెత చెప్పునే వీరికి సంభవించెను. సరే, నువ్వు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి మనం పాపమని ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత మరలా మనం తప్పు చేస్తున్నాము అంటే మనం ఎవరు? అంటే మనం ఏమి ఒప్పుకున్నామో దాని మీదే మనం నిలకడలేని వారము అదనమాట. అందుకని అన్నాడు, నువ్వు నన్ను నీతి మార్గము తెలియకపోవడమే నీకు మేలు కదా. నువ్వు నీతి మార్గంలోకి వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టి మరలా నువ్వు నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావు అంటే నువ్వు ఎవరు? నువ్వు ఈ 2 జంతువులతో పోల్చాడనమాట. అందుకనే యేసుప్రభువారి దగ్గర మన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మరలా నువ్వు చెడు జీవితంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే వెళ్ళావు అంటే అనుభవపూర్వకంగానే నీతి మార్గమును విడిచిపెట్టి నీవు నీ సొంత ఇష్టానుసారంగానే జీవించడానికి ఇష్టపడ్డావు. మరి నీ పాపములు ఎలా క్షమించబడ్డాయి? నువ్వు ఒప్పుకున్నానని చెప్పావు కదా, మరి ఒప్పుకున్న తర్వాత మరలా ఎందుకు వెళ్ళావు? యేసుప్రభువారి దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ యేసుప్రభు ఏం చెప్తాడో తెలుసా? సరే మీకు ఒక మాట చూపిస్తాను, మరలా చూపిస్తాను ఆ మాటను. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఏం చెప్తున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనమండి. 8:11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అది ఈ పాపాత్మురాలైన స్త్రీ తన దగ్గరకు వచ్చి అందరూ నిలబెట్టినప్పుడు ఎవరు ఆమెను శిక్షించలేనప్పుడు యేసుప్రభువారు శిక్షించడానికి ఆయన అర్హత కలిగిన వాడైనా ఆయన శిక్షించలేదు. అయితే ఓ మాట చెప్పాడు, అమ్మా ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు. అది ఖచ్చితంగా చెప్పాడు. ఇక నువ్వు వెళ్ళి మరలా తప్పు చేయొద్దు అని చెప్పాడు ఆయన. నేను శిక్ష విధిస్తలేదు కాబట్టి మరలా నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు అని చెప్పలేదు. ఒక్కసారి నువ్వు యేసుప్రభువారి దగ్గర నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆయన క్షమించాడు అంటే మరలా నువ్వు పాపంలోకి వెళ్ళమని కాదు. ఈరోజు మనం స్వతంత్రులుగా చేయబడ్డామా, ఇంకా పాపం అనే దాసత్వంలోనే ఉన్నామా? ఈరోజు మనం ఏది ఏళ్తుంది మనల్ని? పాపం అనే శరీరం మనల్ని ఏళ్తుందా, నీతనే దేవుని ఆత్మ మనల్ని ఏళ్తుందా? మనం ఆత్మానుసారంగా నడుస్తున్నామా, శరీరానుసారంగా నడుస్తున్నామా? మనం ఎవరిమి? మనం నిజంగా స్వతంత్రులమా?
యేసుప్రభువారు మన స్వతంత్రులుగా చేసుంటే ఈ పాపమనే సంఖ్యలు నీకు తెగిపడ్డాయి. పాపమునకు జోలి ఇక నీకేమీ ఉండదన్నమాట. నువ్వు కడగబడిన వ్యక్తివి, నువ్వు పరిశుద్ధం చేయబడిన వ్యక్తివి. అందుకని యేసుప్రభువారు అంటున్నాడు, ఈ స్వాతంత్రం మనకు ఆయన అనుగ్రహించాడు. ఆయన ఈ స్వాతంత్రము ఎలాంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడంటే, ఇలాంటి భయంకరమైన పాపం అనే దాసత్వంలో ఉన్న మనల్ని, పాపము మనిషిని బానిసలుగా చేసిందనమాట. బానిస. ఈరోజు లోకములో ప్రతి మానవుణ్ణి కూడా, ఈ లోకంలో సాతానుడు అనేవాడు మనిషిని పాపమునకు బానిస చేశాడనమాట. అందుకనే మానవుడు, ఒక మనిషి భూమి మీద అనేక రకాలైన చెడు తలంపులకి, చెడు జీవితానికి, చెడు అలవాట్లకి లోనైపోయి ఈ మానవుడు నిత్య నరకానికి పాత్రుడవుతున్నాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, యేసు ప్రభు దగ్గరికి రాకపోవడం గల కారణం ఏంటి అంటే, లోకంలో ఉన్నవారంట వారు చెడు జీవితాన్ని వదిలిపెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదట. ఇదొక్కటే మాట. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రాలేదు అంటే వాళ్ళు మళ్ళీ ఎన్ని చెప్తారు తెలుసా? నాకు యేసు ప్రభు అంటే ఇష్టం, నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను, మేము ఆ దేవుడినే ప్రార్థన చేస్తాము. చాలామంది ఏం చెప్తారు, ఈ ఊరు ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తారట. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చిన మళ్ళీ ప్రార్థన చేసుకుంటారట. ఏమని? వీళ్ళ దేవుడు పెట్టలేట. కానీ మరి ఎందుకు దేవుడి దగ్గరకు వస్తా లేదేళ్ళు? మరి ఇంటికాడ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నీకు దేవుడే నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తా లేదు? నీలో ఉన్న పాపము ఆ దేవుడి దగ్గరికి రానివ్వదు. అదొకటే కారణం. వాళ్ళు పాపము చేస్తున్నారు కాబట్టి, తప్పు చేస్తున్నారు కాబట్టి, తప్పు చేసే వాళ్ళు ఎవరు కూడా దేవుని మందిరానికి రాలేరు, దేవుడి దగ్గరికి రాలేరు. వాళ్ళు మళ్ళీ నీతి కప్పులు ఎన్ని చెప్తారో, ఆ దేవుణ్ణి తలుసుకోకుండా మళ్ళీ ఏమీ చేయరట వాళ్ళు. ఎందుకు? ఆ తలుచుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? నీతో దేవుడు ఉన్నాడా? నువ్వేమైనా దేవుని బిడ్డవా? నువ్వు తలుసుకుంటున్నావు అంతే. నిజంగా నీకు ఆయన అంటే ఇష్టం అంటే నువ్వు పాపముల నుంచి బయటికి రావాలి, నీ బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడే యేసుప్రభువుని స్వతంత్రుడిగా చేసినట్లు. అంతేకాని బానిసమైన బ్రతుకుతూ నేను స్వతంత్రుడిని చెప్పడానికి నీకెక్కడుంది అధికారం? లేదు. అందుకనే ఈ రోజున యేసుప్రభువు ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించెను. పాపమనే దానిలో నుంచి దేవుడు నిన్ను నన్ను విడుదల చేశాడు. అంటే పాపము ఆజ్ఞను ఏతో చేసుకొని మనలో దురాశలు పుట్టించి అనేక శరీర సంబంధమైన చెడుతనానికి మనం లొంగిపోయేలాగా చేశాడట. అందుకనే ఈ శరీరం అంట పాపమునకు బానిసయింది. శరీరము పాపమునకు బానిసయిందట. సరే మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమా 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు కొన్ని మాటలు ఇలాగ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7-8 వచనాలండి. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని పాపం అనేది ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనేది ఎట్టుదో నాకు తెలియకపోవును. చూసారా, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, పాపము అనేది నాకు ఎలా తెలిసింది? పాపం అనేది నేను ఎలా తెలుసుకున్నాను? అది నాకు ఆజ్ఞే ఇవ్వకపోతే అదేంటో నాకు తెలియదు కదా. అలా చెయ్యొద్దు అంటే ఎందుకు చెయ్యొద్దు? చేయకూడదా? చేస్తే తప్పేంటి? ఇది మానవుడి యొక్క నైజం ఏంటంటే ఎప్పుడు కూడా వ్యతిరేకించే నైజం అంట. మానవుడు ఎప్పుడు కూడానంట వ్యతిరేకిస్తాడట. అంటే మంచికి చెడు ఎదిలా ఎదురవుతుందో మానవుడి యొక్క స్వభావం అంతా కూడా మనం చెప్పిన దానికి ఎదురెళ్తూ ఉంటామట. చాలాసార్లు చూడండి, మన పిల్లలకి ఏదైనా మనం చెప్పామనుకో, చెప్పిందే చేస్తారన్నమాట. నేను చెప్పాను కదా అలా చెయ్యొద్దు అని, ఎందుకు చేసావంటే
చేయకూడదా? చేస్తే ఏమైంది? ఏ తప్ప? చూడు ఎలా మాట్లాడతారో. అందుకని అంటాడు, మూఢత్వము అనేది వారి బాల్యము నుండే వస్తుందంట. మూఢత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బాల్యము నుండి. ఇలాగా పాపము ఆజ్ఞను ఏతువు చేసుకొని మనలోనికి ప్రవేశించి మన ద్వారా ఎన్నో చెడు పనులు చేయించింది. ఒకప్పుడు యేసుని ఎరగక ముందు పాపానికి మనం బానిసలం. ఎన్ని రకాలైన చెడు జీవితం జీవించిన వారమో, చెడు రకాలుగా ప్రవర్తించిన వారమో, చెడు స్వభావం కలిగిన వారమో, ఎక్కడ మన జీవితంలో మంచి లేదు. పాపమునకు బానిసలైన మనల్ని ఆ యేసు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేయడం కొరకు ఆ పాపమనే దాసత్వం నుంచి ఆయన విడుదల చేసి మనలను తన రక్తము ద్వారా తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన తన బిడ్డలుగా చేసుకునేమన్నాడంటే, ఇప్పుడు మీరు నా ప్రజలు కాబట్టి మీరు ఎలాగుండాలో తెలుసా, ఇలాగే ఉండాలి అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలండి. 4:8-9 ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరిగినేలా మునుపటి వలె మరలా వాటికి దాసులుగై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చూసారా, నేను మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాను. కానీ మీరు ఒకప్పుడు బానిసలు లోకానికి, కానీ ఇప్పుడు మీరు బానిసలు కారు. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువాన్ని అంగీకరించిన నీవు నేను కూడా స్వతంత్రులుగా చేయబడిన వారము. పాపమనే సంఖ్యల నుంచి విడిపించాడు. అందుకని నువ్వు ఏ రోజునైతే రక్షించబడ్డావో ఆ రోజు నుంచి ఈ లోకము నిన్నేమీ చేయలేదు. నువ్వేది చేయకపోయినా నిన్నేమీ చేయలేదు. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని బిడ్డవి. లోకములో ఉన్న వాటికి భయపడొద్దు, అవి నీకు భయపడాలి, కానీ నువ్వు వాటికి భయపడకూడదు. నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి ఈ రోజున దేవుని మనం స్తుతించే ముందుగా, ప్రభువా, ఒకప్పుడు నేను బానిసను, ఒకప్పుడు నేను దాసుణ్ణి, దాసురాలను. పాపము చేత నేను బానిసనై, ఒక దాసుడినై నేను పాపము చేత ఏడవబడినవాడినై, ఎన్నో రకాలైన నా యజమానుడైన లేక సాతానుడికి నేను దాసుడిగా చేయబడి చేయరాని పాపములు చేసి పాపమునకు నేను బంధించబడిన వ్యక్తిని. పాపము చేత నేను నిత్య నరకానికి పోవలసిన వ్యక్తిని. అలాంటి బానిసని నాకు, అలాంటి దాసురాలిని, దాసుడినైన నన్ను ఆ పాప బంధకాల నుంచి విడిపించావు. ఎందుకంటే నా బానిసత్వ బ్రతుకు నుండి ఈ లోకంలో నన్నెవ్వరూ విడిపించలేకపోయారు. నన్ను విడిపించడం కొరకే పరలోకం నుంచి భూమి మీదకి దిగివచ్చి, ప్రభువా, నా కొరకు నేను అనుభవించవలసిన ఆ పాపమునకు రావలసిన శిక్షను నువ్వు అనుభవించి, ఆ పాపమునకు నువ్వు క్రయాన్ని కట్టి నన్ను నీ బిడ్డగా చేసుకొని నీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచినందుకు నీకు వందనాలు. నా పాపమనే బానిసత్వం నుంచి విడుదల చేసావు, నన్ను స్వతంత్రుడిగా చేసినందుకు వందనాలు. ఏ రోజునైతే నేను రక్షించబడ్డానో ఆ రోజు నుంచి పాపములో నేను పడుకున్నట్లుగా, పాపముతో ఇక నాకు జోలేమీ లేకున్నట్లుగా దినదినము మీ వాక్యముతో, ప్రార్థనతో నన్ను బలపరుస్తూ ఇంతవరకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తూ, నీలో నన్ను వండనిచ్చినందుకు, ఆత్మీయంగా నడిపిస్తూ వస్తున్నందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ రోజు నేను ఇలాగున్నాను అంటే అది నీ కనికరము, మీ దయ. నా శక్తి కానీ, నా భక్తి కానీ, నా బలాన్ని బట్టి నేను లేను. నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడు మీరు. అందుకే నా బానిసత్వం నుంచి విడుదల చేసి నన్ను స్వతంత్రుడిగా చేసావు. ఈ రోజున
ఈ భూమి మీద నేను స్వేచ్ఛగా జీవించడానికి, ఆత్మీయంగా నేను జీవించడానికి, లోక సంబంధించిన వాటి నుంచి నేను విడుదల చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా ఆరాధనకి వెళ్ళే ముందుగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మనకు మనంగా పరీక్షించుకొని, అంటే దేవుడి యొక్క వాక్యంతో శోధించబడ్డాం కాబట్టి ప్రభువును స్తుతిస్తాం. ప్రభువా, నన్ను కనికరించు. ఒకప్పుడు నేను దాసుణ్ణి, బానిసను, అలాంటి స్థితిలో నుంచి నన్ను విడిపించి రక్షించినందుకు నీకు వందనాలు అని ఆ ప్రభువుని కొద్ది సమయం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ఆరాధన